రత్న కిరీటం. బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో 2000 సంవత్సరాల క్రిందట బల్లాన రాజ్యం చాలా ప్రసిద్ధికెక్కింది. ఆ రాజ్యానికి ప్రభువు ప్రమోదుడు. శూరుడుగా, వీరుడుగా, పరాక్రమవంతుడిగా ప్రమోదుడు పేరు పొందాడు. అతని పరిపాలనలో ప్రజలు సుఖవంతులుగా ఉండేవాళ్ళు. అన్ని విధాలా సుఖవంతులైన ఆ ప్రజలకు ఒక్కటే ఒక చింత పట్టుకున్నది. రాజు ఎన్నాళ్లకు పెళ్లి చేసుకోకపోవటమే. వాళ్ళ ఈ చింతకు కారణం కారణం ఏమైతేనేమి, రాజు భీష్మించు కూర్చున్నందుకు ప్రజలు విచారిస్తూ ఊరుకోలేదు. పెద్దల నలుగురు సమావేశమై చర్చలు చేసి 10 ఆమడ దూరంలో కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఓ మహారుషి వద్దకు వెళ్ళి ఈ చిక్కు వెల్లడించారు. త్రికాల వైది అయినటువంటి ఆ మహానుభావుడు వాళ్ళ చేతికి ఒక ఫలం మంత్రించి ఇచ్చి, ఇది మీ రాజు ఆరగించేటట్టు చేయండి, అంతా సుఖమవుతుంది అని చెప్పి పంపాడు. వాళ్ళు ఉత్సాహంతో మరలి వచ్చి రాజు పలహారం చేసేటప్పుడు ఈ ఫలం కూడా కలిపిచ్చాడు. నాటి రాత్రి అంతా మాటు మునిగిన తర్వాత నిద్రిస్తూ ఉన్న ప్రమోదుడికి విన్నుల విందుగా ఒక మధురగానం వినిపించింది. ఇదేమిటా అని విస్తుపోతూ లేచాడు. ఎవ్వలకు చెప్పకుండా తనొక్కడే కోట దిగి ఆ గానం వచ్చిన దిక్కుకు శ్రమపడి చేరుకున్నాడు. చూడగా అది ఒక రమణీయమైన ఆరమం, అంటే తోట. ఆ తోటలో ఒక చక్కటి కొలను ఒడ్డున కూర్చొని 10 మంది పరిచారకుల మధ్యనున్న ఒక గంధర్వ కన్య వీణ వాయిస్తూ ఉన్నది. ఇంతవరకు పెళ్లి విషయంలో అలక్ష్యం చూపిన ప్రమోదుణ్ణి ఆనాడు మొట్టమొదట కంటబడిన ఈ గంధర్వ కన్య ఎంతగానో ఆకర్షించింది. ఆకర్షించడం ఏమిటి, ఆమెను తప్ప మరెవరిని పెళ్లాడనని పట్టుబట్టాడు. ఇదే ఆ ఋషి అనుగ్రహించిన ఫలానికి ఫలితం కాబోలని అందరకు అవగాహన అయింది. అనగా ఆ ఫలం ఆరగించిన తరువాత తొలుతుగా మొదటిగా ఏ కన్యను చూస్తే ఆమె పైన మనసు పోతుందని. ఈ విధంగా ఆ మహానుభావుని కృప వల్ల ప్రమోదుడికి గంధర్వ కన్యతో అతి వైభవంగా వివాహం జరిగింది. ఇలా జరగటం రాజ్యంలో అందరికీ ఆనందాన్ని కలిగించింది. మరికొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. వానికి మహిపాలుడని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కాలమానం హాయిగానే సాగిపోతున్నది. ఇలా ఉండగా ఒక రోజున ప్రమోదుడు మామూలు ప్రకారం వేటకు వెళ్ళాడు. అనుకోనట్టుగా ఆనాడు జంతువులేవి ఎంతసేపటికి దొరకలేదు. అందుచేత అడవుల లోపలికంటా వెతుక్కుంటూ వెళ్ళవలసి వచ్చింది. విరామం లేని నడక వల్ల రాజుకు బడలిక కలిగింది, అంటే నీరసం వచ్చింది. దప్పిక అయింది, దాహం వేసింది. దాహానికి ఆగలేక అటూ ఇటూ చూసేసరికి అల్లంత దూరాన ఒక కుటీరం కనపడింది. అది అడవులను పాలించే కిరాతరాజు నివాసం. అందచందాలతో అమరి ఉన్న ఆ చిన్న కుటీరంలో ఒక అందాల చిన్నది కూడా ఉన్నది. ఆమె కిరాతరాజు కుమార్తె మందాకిని. వయ్యారపు నడకలతో మంచినీళ్లు తెచ్చి అందించిన ఆ ఒప్పుల కుప్పం చూడగానే రాజుకు ఆమె పైన మనసు పోయింది. ఇలా మెచ్చి కోరుకున్న ప్రమోదుడు ఆమెను గాంధర్వ విధిగా చేపట్టి తన వెంట కోటకు తీసుకుపోయాడు. మందాకిని మంచి రాణి అని రాజ్యంలో వాడుక పడింది. మనిషికి గుణం ప్రధానం కాని కులం కాదని ప్రజల సంతృప్తి వల్ల ప్రమోదుని రాజ్యపాలన చాప కింద నీటిలాగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉన్నది. మరికొద్ది కాలానికే అదృష్టవశాన చిన్నరాణి మందాకిని కూడా ఒక పుత్రుడు కలిగాడు. పుత్రుడు కలగటంతో ఇంతవరకు మాయా మర్మాలు లేక మసులుతూ వచ్చిన మందాకిని పద్ధతే మారిపోయింది. అటువంటప్పుడు ఆమె వల్ల గంధర్వకాంత నిరాధారణ పొందిందన్నా, ఆమె చేతిలో మహిపాలుడు చెప్పరాని పాటలు పడుతున్నాడన్న ఆశ్చర్యం దేనికి. మందాకినిలో కలిగిన మార్పు ఇలా ఉండగా కలలోనైనా తలపలేని మరొక చిత్రమైన మార్పు వచ్చింది. అదేమిటంటే గంధర్వకాంత ఇలా యోచించింది. కోరి తెచ్చుకున్న చిన్నరాణి హయాము చెలాయిస్తున్నది ఇప్పుడు. ఆమె ఇష్టానికి రాజు ఎంత మాత్రమో ఎదురు చెప్పలేడు. మాటకు విలువలేనప్పుడు బలవంతాన ఇక్కడ ఉండి నేను ఎందుకు బాధపడాలి? నా వల్ల ఇతరులు ఎందుకు బాధ కలిగించాలి? పోతే ఎవరు ఏమన్నప్పటికీ పట్టం కట్టుకోవలసిన వాడు పసివాడు మహిపాలుడు. ఈ సంగతి రాజుకు తెలియదా? రాజ్యంలోని ప్రజలకు తెలియదా? కానీ ఏదెలా కానున్నదో చూద్దాం అనే ఊహతో గంధర్వకాంత ఒకనాటి రాత్రి పిట్టకైనా తెలియకుండా అదృశ్యమైపోయింది. సవతి ఇలా అదృశ్యం కావటంతో మందాకినికి సంతోషమే కలగజేసింది. ఎందుకంటే ఆమె ఎదుట్లేదు గనక ఇష్టం వచ్చినట్టల్లా పిల్లవాడిని యాతనలు పెట్టి కసి తీర్చుకోవచ్చు. తన కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి దుండగాలకు దుశ్చేష్టలకు తోడ్పడటానికి తండ్రి అయిన కిరాతరాజు సాయంగానే ఉంటున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా తన ముద్దుల బిడ్డైన అర్ధకరుముడికి పట్టం కట్టించవలననే పట్టుదల ఆమె మనసులో పెరుగుతూ వచ్చింది. ఆమెకి కాంక్ష వృద్ధి అయిన కొద్దీ సవతి బిడ్డ పట్ల కాఠిన్యం ఎక్కువసాగింది. కొడుకు మీద మక్కువ ఎంతగా ఎక్కువైందంటే సవతి బిడ్డని హతమారిస్తే కాని తన కుమారుడు
రాజసింహాసనం ఎక్కడానికి వీలు పడదనే నిశ్చయానికి వచ్చింది. ఎటువంటి దారుణానికి ఒడికట్టడానికైనా ఆమె మనసు వెనకాడలేదు. ఎప్పుడైతే ఈ విషబీజాలు ఆమె హృదయంలో పడినాయో ఆ క్షణం నుంచి అవి మొలకెత్తి పెరుగుతూనే ఉన్నాయి. రాత్రింబవలు తిండి నిద్ర లేకుండా మందాకిని ఈ సమస్య గురించి తీవ్రంగా ఆలోచన చేసింది. ఈ కోరిక ఫలించడం కోసమే ముక్కోటి దేవతలకు మొక్కుకున్నది. ఆమె ఆలోచనలు ఫలించేటందుకు తగిన అనుకూల పరిస్థితులు కూడా అమరటానికి ఎంతో కాలం పట్టలేదు. ఉన్నట్టే ఉండి బల్లాన రాజ్యంలో ఒక చిత్రమైన వదంతి వ్యాపించింది. గంధర్వులు దేవగణానికి చెందిన వాళ్ళు. దేవతలను మానవులు వివాహం చేసుకోవటం అనేది కేవలం విడ్డూరము, శాస్త్ర విరుద్ధమును. ప్రమోదుడు కని విని ఎరుగని ఇటువంటి పని చేయటానికి సాహసించాడు. తీరా కూర్చొని గంధర్వకాంతినే పెళ్లాడినాడాయి. పైగా ఆమె వల్ల కుమారుని కూడా కన్నాడాయి. ఈ పరిస్థితుల్లో దేవతల కోపకారణం వేరే వెతకాలనా? ఇక్కడ 2 ఏళ్ల నుండి వర్షాలు ఎత్తి కట్టడానికి, పంటలు నాశనం కావటానికి ఇదే కారణం అంటూ ఈ విధంగా దేశమంతటా వదంతి మోగిపోతున్నది. ఆ నోటా పాకి ఈ మాటలు రాజ్యమని పడగానే ప్రమోదుడు కలవరపడ్డాడు. ఇది నా పొరపాటు కాదే, లోకక్షేమం కోరే ఒక ఋషి చేసిన పని. ఆయన ప్రోద్బలమే లేకుంటే నేను బ్రహ్మచారిగానే ఉండిపోదునే. ఆ మహానుభావుని దీవెనకు విరుద్ధంగా ఇప్పుడు పుకారు ఎందుకు పుట్టింది? ఈ వివాహం వలనే ఇటువంటి అరిష్టం కలుగుతుందంటే ఆయన నన్నెందుకు ప్రోత్సహిస్తాడు అంటూ తనలో తను తర్కించుకుని తత్తరపడసాగాడు. తత్తరపడ్డాడే కాని రాజు ఒక తీర్మానానికి రాలేకపోయాడు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి, వాటిని తేల్చడానికి సమర్థులు పూర్వం నుంచి రాజగురువులైన పురోహితులే కనుక తక్షణమే రాజు ఆస్థాన పురోహితుని పిలిపించాడు. మనసులో కలిగినటువంటి బాధ వెల్లడించి గత్యంతరం ఏమిటి అని ప్రశ్నించాడు. పురోహితుడు కూడా ఈ వివాహం శాస్త్ర విరుద్ధమేనని నిష్కర్షగా చెప్పాడు. అయితే మరి దీనికి పరిహారం ఏమిటి అనే ప్రశ్న వచ్చేసరికి కలవరపడ్డాడు. ఏమి, ఒక వంక అమాయకుడైన పసివాడు మహిపాలుడు కళ్ళ వెలుగ్గా కనిపిస్తున్నాడు. మరో వంక భీకర స్వరూపం దాల్చి రాణి మందాకిని కఠోర స్వరంతో ఊంకరిస్తున్న దృశ్యం కనిపిస్తున్నది. ఈ ఇరువురి మధ్యన పడి నలుగుతున్న తననే ఇప్పుడు రాజు ప్రశ్నిస్తూ ఉంటా. ఇన్నిటికి తోడు రాజు పక్కనే కూర్చొని ఉన్న రాణి తన కంఠం మీద చేయి వేసి చూపి సైగ చేయటం కూడా పురోహితుడు స్పష్టంగా గమనించాడు. రాజు వేసిన ప్రశ్నకు ఏదో ఒక జవాబు చెప్పి తీరాలి కదా. రాణి ఉద్దేశం తెలియనే తెలిసింది. ఆమెకి ఎదురెత్తుగా వెళ్ళడం అంటే తనకు 100 ఏళ్ళు నిండినట్టే. అందుచేత ఈ క్లిష్ట సమయంలో మనం చేసేది పాపమా పుణ్యమా అని యోచన చేయటానికి వ్యవధి లేకపోయింది. ప్రభు, దేవర శాసించారు కనుక చెప్పక తప్పదు. దేశానికి పట్టిన అరిష్టం తొలగిపోవాలంటే దేవగణానికి చెందినట్టి, గంధర్వకాంతకు పుట్టినట్టి ఈ బిడ్డను దేవలోకానికి పంపించి వేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అనంటూ చెప్పలేక మనవి చేశాడు. రాజు ఆత్రంతో ఏమిటి ఏమిటి మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదు అని పురోహితుణ్ణి వేగిరి పెట్టాడు. అందుకైన, మహారాజా, మన మహిపాలుని దేవలోకానికి పంపించి వేస్తే రాజ్యం మళ్ళీ సుభిక్షంగా ఉంటుందని, పసివానికి పుణ్యగతులు కల్పించాలంటే యథావిధిగా బలి చేయాలని పండితులు అంటున్నారు. ఎంత తొందరగా ఈ పని జరిగితే అంత దేశం బాగుపడుతుంది అని ప్రజలు ఎదురుతెన్నెలు చూస్తూ ఉన్నారు ప్రభు అని చెప్పాడు వినయంగా. దుర్భరమైన ఈ మాట వింటూనే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా సింహాసనం మీదనే సోలిపోయాడు. ఆయనకు ఒంటి మీద చైతన్యం ఏమీ లేదు. ఏ తండ్రి భరించగలడు ఇటువంటి పరిస్థితి? రాణి మందాకిని పట్టరాని దుఃఖంలో మునిగిపోయింది. కొంతసేపు ఉపచారాలు చేసిన తర్వాత ప్రమోదుడు తేరుకున్నాడు. లోకంలో బయలుదేరిన వదంతి ఆయన హృదయాన్ని వేధింపజొచ్చింది. మనసు ఎంతగా వికలమైపోయినప్పటికీ తొందరపడక నిదానంగా యోచించాడు. ఇంతమంది పండితులు, లక్షలాది ప్రజలు అవునంటుంది, తను కాదనటం ఎట్లా? పుత్ర ప్రేమ ఎంత ఉన్నప్పటికీ జనవాక్యానికి ఎదురు తిరగటం ఎవరి శక్యం? నిస్సహాయుడైన ప్రమోదుడు కూలబడ్డాడు. రాజ్యంలో ప్రజలు ఆహాకారాలు ఎక్కువైనాయి. ఇక వారు భరించలేకపోయారు. మహిపాలుణ్ణి బలిపెట్టవలసిందే అనే మాట మారుమోగింది. ప్రజల బాధలు చూచి రాజు సహించలేక బలికి సమ్మతించాడు. మహిపాలుని బలి చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు పురోహితులు. అదే భద్రకాళి ఆలయం. ఆలయం ఎదుట ఇదే బలిపీఠం. సుముహూర్తం పెట్టిన రోజు వచ్చింది. పెద్దలందరూ సమావేశమయ్యారు. అక్కడ విరగబడిన అశేష జనం ఇసుక వేస్తే రాలటం లేదు, అంత నిశ్శబ్దం. అక్కడ రాజసౌధంలో తోడి పిల్లలతో ఆటపాటలతో మునిగి ఉన్నాడు పసివాడు మహిపాలుడు. వాణ్ణి చక్కగా అలంకరించారు. బాజా భజంత్రీలతో ఊరేగించి నగర చివరనున్న కాళికా ఆలయానికి తీసుకొచ్చారు. గుడిలో వేదిక పైన కూర్చోపెట్టి మంత్రఘోషలు జరిపిస్తున్నారు. ఈ సందడంతా దేనికో
అమాయకుడైన ఆ బిడ్డకు తెలియనే తెలియదు పాపం. అంతలో ప్రమోదుడు పిచ్చి పట్టిన వానిలాగా కోట దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు గుడికి. తీర్చి కూర్చొని ఉన్న పెద్దల వంక, సభాసదుల వంక తిరిగి, అయ్యా, నా వివాహం శాస్త్ర విరుద్ధం అన్నారు. ఇది దేవగణాలకు ద్రోహం అన్నారు. దేవతలు కోపించి ఈ దేశ అరిష్టం కల్పించారంటున్నారు మీరు. కాదను నేను. ఇందుకు పరిహారంగా బిడ్డల్ని బలి ఇవ్వటానికే కూడా ఆటంకం పెట్టను. కానీ నాదొక చిన్న కోరిక ఉన్నది. అది మాత్రం నెరవేర్చండి అన్నాడు దీనంగా. ఏమిటది అని ప్రశ్నిస్తున్నట్లుగా అందరూ ఒక్కసారి రాజు వైపు తిరిగారు. ప్రమోదుడు తుదిసారి బాలుని చేరదీసుకున్నాడు. సభ వంక తిరిగి, పరిస్థితులు ఇలా వక్రమార్గం పట్టి ఉండకపోతే ఈ చిన్నారి మహిపాలుడు పట్టం కట్టుకోవలసిన వాడే కదా. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. విధి విలాసానికి ఎవరినైనా తలవంచక తప్పదు. నా బాబు పట్టాభిషిక్తుడైతే ఎలా ఉండేవాడో ఒక్కసారి నన్ను కల్లారా చూడనివ్వండి. ఇదే నేను కోరేది అంటూ జాలిగా చెప్పాడు. జనం అంతటికి అప్రయత్నంగా బొటబొటమని కన్నీళ్లు రాలినాయి. ఈ మాట రాణికి మనస్కరించినట్లేదు. విసవిసలాడింది. ఏమేమో సైన్యం చేసింది. కానీ ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. అప్పుడు పురోహితులు పెద్ద లేచి, ప్రజలు ఘోష చూచి ఏ ప్రభువు సహించగలడు? జనవాక్యం అల్లించి మన మన ప్రభువులు పిల్లవాడి బలికి అంగీకరించే ఉన్నారు. ఇక ఒక్కొక్క గడియ క్షణమై పసివాడి జీవం పోనే పోతున్నాయి. రాజంతటి వాడు స్వయంగా వచ్చి కోరుతున్నప్పుడు కాదనటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. బాలుడికి ఒక్కసారి కిరీటం ధరించి ప్రభువు ముచ్చట తీర్చండోయ్ అన్నాడు. అక్కడ ఉన్న సమస్త జనులు, పెట్టండి, బాబు కిరీటం పెట్టండి, ఒక్క మాటు కళ్ళవేడుగ్గా చూస్తాము అని ఆవేశంతో కేకలు వేసాగారు. తక్షణమే దేవుడి నుంచి తలతలా మెరిసే రత్న కిరీటం తెప్పించారు. యథోచిత్తంగా మహిపాలుడి శిరస్సున ఉంచారు. పూలమాలలు వేశారు. కోలాహలం చెలరేగుతూ ఉండగా పసివాన్ని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేయించి బలిపీఠం ముందు నిలబెట్టారు. మంత్రఘోషల మధ్య పురోహితుడు జై శంకరి, జై భవాని అంటూ కత్తెత్తాడు. ఆ లక్షలాది ప్రజలు నేత్రాలన్నీ పసివానిపైనే నిలిచి ఉన్నాయి. ఆ క్షణంలో ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ వీడియో వినాలి. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.